బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సొంత దుకాణం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తన దూకుడుకు కమలం టీం నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోవడంతో కొత్త వేదికకు నాగం సిద్ధమయ్యారు. ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలను సమైక్యపరిచి 2019 ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేసేందుకు నాగం ప్లాన్ చేస్తున్నట్టు టాక్. రాష్ట్ర రాజకీయాల్లో మరో ఉద్యమ వేదిక పురుడు పోసుకుంటోంది. మాజీ మంత్రి బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బచావో తెలంగాణ మిషన్ అనే కొత్త వేదిక తెరపైకి రానుంది. ఇచ్చిన హామీలు పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఈ వేదిక పనిచేయనుంది. 2 నెలల క్రితమే బచావో తెలంగాణ మిషన్ ప్రారంభించి ప్రాజెక్టులపై పాదయాత్ర చేపట్టారు నాగం. ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్లలో తన కార్యక్రమాలు ప్రకటించిన నాగం ఈ నెల 19న ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. బషీర్బాగ్లోని బాబుఖాన్ ఎస్టేట్ ను బచావో తెలంగాణ మిషన్ కు కేంద్రంగా చేసుకుని సర్కార్పై దూకుడు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీడీపీని వీడి తెలంగాణ నగార సమితి స్థాపించిన నాగం ప్రస్తుతం బీజేపీలో కంటిన్యూ అవుతూనే ప్రభుత్వంపై పోరాడాలని నిర్ణయించారు. కేసీఆర్ సర్కార్పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. నాగం దూకుడుపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం కొంత అసంతృప్తి వ్యక్తం చేయటమే కాకుండా సొంత ఎజెండా పార్టీపై రుద్దొద్దంటూ సంకేతాలు పంపింది. ఇలా అయితే కష్టమని భావించిన నాగం ప్రత్యేక వేదిక ప్రారంభించి బీజేపీ ఆఫీసులో కాకుండా ఇతర ప్రాంతాల్లో మీడియా సమావేశాలు పెడుతున్నారు. 6 జిల్లాల్లో బచావో తెలంగాణ మిషన్ పేరిట ప్రాజెక్టుల బాట పట్టారు నాగం జనార్దన్ రెడ్డి. బచావో తెలంగాణ మిషన్ ఒంటరిగా ప్రారంభించిన ప్రస్తుతం పార్టీ నేతల నుంచి మద్దతు లభిస్తోంది. మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మెదక్ జిల్లా నేత అంజిరెడ్డి నాగం మిషన్లో చేరారు. జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో పార్టీపై అసంతృప్తిగా ఉన్న నేతలు కూడా నాగంకు మద్దతు పలికారు. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి సరైన గుర్తింపు రాలేని వారు, ఎంతో కాలంగా పార్టీలో ఉన్న ఆదరణకు నోచుకోని వారు నాగం మిషన్లో చేరతారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. నల్లగొండ నుంచి సంకినేని, వరంగల్కు చెందిన కొమ్మిరి ప్రతాప్ రెడ్డి, కరీంనగర్ జిల్లా గుజ్జుల రామకృష్ణారెడ్డి నాగంతో టచ్ లో ఉన్నారని సమాచారం. టీఆర్ఎస్ కు వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నేతలను కూడా ఫ్యూచర్ లో ఆహ్వానించే ప్లాన్ లో నాగం ఉన్నట్లు టాక్. బచావో తెలంగాణ మిషన్ ప్రాధాన్యత పెరిగినప్పుడు కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పి 2019 ఎలక్షన్స్ కు సిద్ధం కావాలనేది నాగం స్కెచ్ లాగా కనిపిస్తోంది. నాగం సొంత దుకాణంపై ఆచితూచి స్పందిస్తున్నారు బీజేపీ నేతలు. పార్టీలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడితే నాగంకు మద్దతు ఉంటుందని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా తెలంగాణ బచావో మిషన్ని అనేటువంటి ఒక సంస్థ లేక పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తిరగడం జరిగింది. ఇలా భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా ఎవరికి ఇష్టం ఉన్నట్టు ఉద్యమాలు రూపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది, ప్రజా ఉద్యమాలు. కానీ పార్టీ పెట్టితే అంటే ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ పెట్టడం అనేది జరగదు. కాబట్టి భారతీయ జనతా పార్టీలనే ఉన్నానని నిన్న కూడా ప్రెస్ మీట్లలో చెప్పిండు. ప్రస్తుతానికి ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్న నాగం ఫ్యూచర్లో రైతు, విద్యార్థి, నిరుద్యోగ సమస్యలతో పాటు ప్రభుత్వ వాగ్దానాల అమలుపై ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.